కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు వైసీపీ యువజన విభాగం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. అయితే ఒక మాట అయితే చెప్పండి సత్యనారాయణ, ఈ యువత గురించి ఏం చెప్తుంది వైసీపీ యువజన విభాగం? వైసీపీ యువజన విభాగం వారైతే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక ఈ రోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను కూడా వారైతే కనుక వినతి పత్రాలు అందజేయడానికి అయితే కార్యక్రమం, యువత పోరుబాట కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అయితే కనుక వినతి పత్రాలు అందజేశారు. మరి కొన్ని చోట్ల అయితే కనుక పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా చేసే ప్రయత్నాలు అయితే జరిగాయి. యువత పోరుబాట వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోలీసులు సహకరించడం లేదని అయితే కనుక ఆ వైసీపీ కార్యకర్తలు కొంత నాయకులు అయితే కనుక వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. విశాఖలో అయితే కనుక కలెక్టరేట్ వద్ద అయితే కొంత ఉధృత పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. అయితే సత్యనారాయణ, యువత ఎవరైనా కూడా వినతి పత్రాన్ని ఇచ్చేటప్పుడు ఒక ర్యాలీలు చేయటం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎందుకంటే పబ్లిక్కి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, సమస్య తెలవడానికి యువత కొంతమంది ఎవరైతే ఉంటారో కొంతమంది మాత్రమే వెళ్ళి వినతి పత్రాన్ని ఇస్తూ ఉంటారుగా, కానీ ఇలా ర్యాలీ చేసుకుంటూ మరి ఈ రకంగా చేయటాన్ని ఏ కోణం, రాజకీయ కోణంలో ఏమైనా చూడాలంటారు? ఇది యువత పోరుబాట అని ఆ కార్యక్రమమే రాజకీయంగా యువతకు ఇవ్వటం లేదనే విషయాన్ని, కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదనే విషయాన్ని తెలియజేయడానికే ఈ వైసీపీ ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమం చేపట్టింది. యువత పోరుబాట అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడైతే రూపొందించారో కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా 10 మంది 20 మంది మాత్రమే కలెక్టరేట్ లోకి వెళ్లే పరిస్థితి అయితే లేదు. పెద్ద సంఖ్యలో అయితే ఆ కలెక్టరేట్ల వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అందరినీ పంపించే పరిస్థితి అయితే కలెక్టరేట్ లో ఉండదు. అలాంటి పరిస్థితి వల్లే ఆ ఉధృత పరిస్థితి అయితే నెలకొంది. అయితే సత్యనారాయణ, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి కూడా కార్యకర్తలు ఒకేసారి రోడ్డు మీదకి రావడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ సమస్య వచ్చేటట్టుంది. రీసెంట్గా వైసీపీ కార్యకర్త కూడా సింగయ్య చనిపోయినది మనం చూసాం. ఇలాంటి సమయంలో పోలీసులు ఏమంటున్నారు? అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? సింగయ్య మృతి అయితే కనుక నిన్నటి వరకు పోలీసులు కూడా మాకు ఆ కారు కింద పడినట్టు తెలియదు, వేరే కాన్వాయ్ కింద పడినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆ వైరల్ అయిన వీడియోని ఆధారంగా చేసుకుని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కాన్వాయే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి వాహనమే ఢీకొనడంతోనే సింగయ్య అయితే ఆ పరిస్థితి జరిగిందని చెప్తున్నారు. ఆయన ఉటావటిని ఆసుపత్రికి తీసుకెళ్లామని అయితే చెప్తున్నారు. పట్టించుకోలేదని అయితే కూటమి ప్రభుత్వం, ఆ కూటమి నాయకులు అయితే కనుక చెప్తున్నారు. అంతేకాకుండా యువత పోరుబాట అనే కార్యక్రమం ఈ పరిస్థితుల్లో పెట్టడం అనేది అంత సమంజసం కాదని, ప్రభుత్వ పథకాలు ఒకటిగా చేసుకుంటూ వస్తున్నామని అయితే కనుక కూటమి నాయకులు చెప్తున్నారు. అయితే యువత పోరుబాట విషయంలో వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత అధికారుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? మరి అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు దీనికి సంబంధించి? అధికారులకైతే వినతి పత్రం అయితే కనుక స్వీకరిస్తున్నారు. దీనిపైన వినతి పత్రాన్ని అయితే కనుక పై స్థాయికి తీసుకెళ్లడం జరుగుతుందని అయితే కనుక అధికారులు చెప్తున్నారు. అధికారులు వినతి పత్రం స్వీకరించడం మాత్రమే చేయగలుగుతారు. మిగతా విషయాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, మా ఉద్యోగ బాధ్యత అయితే మేము నిర్వహిస్తున్నాం, మీరు ఇస్తున్నారు కాబట్టి ఆ వినతి పత్రాలు అయితే స్వీకరిస్తామని కొంతమంది చెప్తున్నారు. బయట పోలీసులు హడావడి ఎక్కువ ఉండడం, ఈ ఎక్కువ శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము అయితే కంట్రోల్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఆ పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే సత్యనారాయణ, ప్రజల్లో దీని గురించి డిస్కషన్ ఏం నడుస్తుంది? ప్రధానంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా నిరుద్యోగకు సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేయాలని వైసీపీ ఈ రకంగా చేయడాన్ని రాజకీయంగా చూస్తున్నారా? నిజంగా ప్రజల కోసం వైసీపీ పోరాడుతుందని ప్రజలు భావిస్తున్నారు అనుకోవచ్చా? ప్రజల్లో చర్చ ఏం జరుగుతుంది అక్కడ? ప్రస్తుతానికైతే ప్రజల్లో అయితే కనుక కూటమి ప్రభుత్వం ఆ హామీలు అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఏంటంటే మోడీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసేసి ఆ విశాఖ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరంగా ముందుకు దూసుకుపోతున్నామని, ఆ సంవత్సరం మాత్రమే గడిచిందని, ఇటీవల అమ్మఒడి అయితే కనుక చెప్పిన విధంగా తల్లి వందనం పేరుతో ఆ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరిగిందని, ఒకటిగా ఆ జాబ్ క్యాలెండర్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారని కూటమి నాయకులు అయితే చెప్తున్నారు. కొంతమంది ప్రజల్లోకి అయితే కనుక ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిరుద్యోగ యువత అయితే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత అయితే కనుక కొంత ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో హామీలు అయితే ఇస్తారు తప్ప
త్వరితగతిన అయితే పనులు చేపట్టరని అయితే కనుక కొంతమంది యువతలో అయితే కనుక ఆ అభిప్రాయం వ్యక్తం అవుతుంది సార్. అయితే సత్యనారాయణ రప్ప రప్ప ప్లకార్డు ఏదైతే ఉందో పెద్ద దుమార్ మేరేగింది. ఆ తర్వాత జరిగిన అన్నీ చూసుకుంటూ ఉంటే వైసీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం ఎక్కువైంది అనుకోవచ్చా? వైసీపీ ప్రభుత్వం రఫా కార్యక్రమం ఏదైతే చేపట్టిందో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపునైతే కనుక ప్రజలు చాలా మంది, ప్రజలు అవనివ్వండి, మేధావులు అవనివ్వండి, అందరూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కార్యకర్తలో కొంత ఉత్సాహం అయితే కనుక ఉంది. కానీ రఫా కార్యక్రమం అనేది చాలా తప్పు అనే భావన అయితే కనుక ఎక్కువ మంది ప్రజల్లో అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సత్యనారాయణ. సంజయ్ కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు తరచూ ఏదో